స్వాగతం. నేను పావని. దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని మిత్రు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభభాయ్ పటేల్, కెఎం మున్షి వంటి ఉద్గాండులు హిందీని ప్రోత్సహించారు. వందే మాతరం, జై హింద్ లాంటి నినాదాలు భాష మేల్కొల్పు నుంచే ఉద్భవించాయి అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని సోన్భద్రలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. కొత్వాలీ ఏరియాలో చెక్ పోస్ట్ వద్ద మైనింగ్ సర్వేయర్ యోగేష్ శుక్లా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్రక్ డ్రైవర్లు ఆపకుండా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రాళ్లతో ట్రక్కులపై దాడి చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ట్రక్కులను సీజ్ చేసేందుకు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. రామచంద్రపురం డివిజన్ ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత పెన్షనర్ల భవనం సరిపోవడం లేదని సభ్యులు విన్నవించగా భవన విస్తరణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీపై డైరెక్టర్ మారుతి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకా సాంగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను మాటల్లో చెప్పను, చేతల్లో చూపిస్తా అంటూ ఆయన చెప్పారు. రాజాసాబ్ మూవీని జనవరి 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తన కుమారుడు దేవాంశ్ ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్ ను వేగంగా పరిష్కరించాడని పేర్కొన్నారు. లండన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో తాను పాల్గొన్నానని చెప్పారు. దేవాంశ్ ముందు చూపు, ఆలోచన శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించినటువంటి సమయస్ఫూర్తి వల్లే ఈ విజయం సాధ్యమైందని లోకేష్ వివరించారు. పెళ్లైన తల్లిగా ప్రమోషన్ పొందిన కొందరు హీరోయిన్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన మిరాయి మూవీలో శ్రియా సరణ్ మెరిశారు. ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3 మూవీలతో కాజల్ అగర్వాల్ బిజీగా ఉన్నారు. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో నయనతార మెరవనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 3, కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, లవణ్య త్రిపాఠి టన్నెల్, సతీ లీలావతి సినిమాలతో కంటిన్యూ అవుతున్నారు. జెన్ జెడ్ యువత 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిని జెన్ జెడ్ యువత అంటారు. వీరు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయనడానికి నేపాల్ ఆందోళనలే నిదర్శనం. మన దేశంలో జెన్ జెడ్ 27.1% ఉందని ఇండియా ఇన్ పిక్సెల్ రిపోర్ట్ తెలిపింది. అత్యధికంగా బీహార్ లో 32.5%, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 30.8%, జార్ఖండ్ లో 30.7%, యూపీలో 30%, రాజస్థాన్ లో 29.2%, నార్త్ ఈస్ట్ లో 29.2% యువత ఉన్నారండి. ఇక తెలంగాణలో 24.8%, కర్ణాటకలో 24.1%, ఆంధ్రప్రదేశ్ లో 23.5%, కేరళలో 21.8% జెన్ జెడ్ లో ఉన్నట్లు పేర్కొంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియాలో మహిళా గ్రూప్ ను చూసుకున్నట్లయితే ప్రతీకా రావల్, మంధానా, హర్లిన్ డియోల్, హర్మన్షిత్, రోడ్రిక్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ రాణా, రాధా యాదవ్, శ్రీచరణ్, క్రాంతి గౌడ్ ఆస్ట్రేలియా, అలీజా హిలే, లిచిల్, ఎల్లిస్ పెర్రీ, మ్యానీ, అన్నాబెల్, ఆప్లీ, తహ్లియా మెక్టాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్తా, మెగాన్ వీరందరూ కూడా ఇండియాకి ఆడుతున్నారు. వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చర్మగీతం పాడనున్నారు. విశాఖలో సారథ్యం సభలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు దేశంలో ప్రజలను మభ్యపెట్టి మేనిఫెస్టోలు తీసుకువచ్చి అధికారంలోకి వచ్చేవారు. దేశంలో అసమర్థ వారసత్వ రాజకీయాలు ఉండేవి. 2014 తర్వాతే దేశంలో మార్పులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.
తనపై వచ్చే విమర్శలపై ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను శివభక్తుణ్ణి. విమర్శల విషయాన్ని దిగమింగుతా. అస్సాం పుత్రుడు, భారతరత్న అవార్డు గ్రహీత భూపెన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది. 1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. వాటిని అస్సాం ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.